ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను స్లోగా చెప్తే మీరు బిగ్గరగా చెప్తారా? మీరు హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆంధ్ర రాష్ట్ర ఉజ్జీవ మహాసభలకు విచ్చేసినటువంటి ప్రతి దేవుని యొక్క బిడ్డలు, సహోదరులకు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అనేక వేల మంది లైవ్లో వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్యలో ఉండటానికి కృపనిచ్చిన దేవాది దేవునికి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మాత్రమే కలుగును గాక. గడిచిన 4 దినాలుగా ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క ఉజ్జీవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది అద్భుతమైన అభిషక్తులైనటువంటి గొప్ప దైవజనులు వచ్చి అద్భుతమైన సందేశాలను అందిస్తూ ఉన్నారు. నేను కూడా సాయంత్రం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాను. ఎంతో దీవెనకరంగా ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారాన్ని వారు అందిస్తూ ఉన్నారు. మీరు అందరూ ఎంతో బలపరచబడుతూ ఉన్నారు. మీరు ఎంతో ధన్యులని నేను దేవాది దేవునికి మొట్టమొదట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీతో ఉండే భాగ్యం నాకు దేవుడిచ్చినందుకు దేవాది దేవునికి మహిమను ఆరోపించుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాకినాడతో నాకున్నటువంటి ఆ బాంధవ్యం ఏంటో అందరికీ కూడా తెలుసు. సో నేను కాకినాడ అమ్మాయిని వివాహం చేసుకున్నాను. నా భార్య సుష్మితని 2002 సంవత్సరంలో నేను వివాహం చేసుకొని కాకినాడ నుంచి ఒక అద్భుతమైన దైవజనురాలని, వైజాగ్ నుంచి వచ్చిన దైవజనుడిగా నేను తను తీసుకొని వెళ్ళాను. అదే దేవుడు, నేను అనుకోలేదు మరలా కాకినాడలో ఉండే ఒక బలమైన యవ్వన దైవజనుడికి నా కూతుర్ని మరలా కాకినాడకి కోడలుగా దేవుడు పంపించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఇది దేవుని యొక్క నిర్ణయం అని నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకసార్లు ఇక్కడ మిరాకల్ మహోత్సవాలు కండక్ట్ చేస్తూ ఉండేవారము. అదే సమయంలో దైవజనులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఉజ్జీవ మహాసభలు కండక్ట్ చేస్తూ ఉండేవారు. వారి సభలు అయిపోయిన వెంటనే మనకి కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారు. అనేకమైన సభల్లో కలుసుకుంటూ ఉండేవారము. ఇందాకన చెప్పినట్లుగానే మరి దైవజనులు బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారు అనేకమైన సభల్లో మేము కలుసుకోవడం అనేది జరిగింది. కానీ అప్పుడు బ్రదర్ అని పిలుచుకునేవారమే. కానీ దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు ఆత్మీయ బంధముతో పాటు శారీరకమైన బంధాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఇప్పుడు బావుగారు బాగున్నారా అని చెప్పి పలకరించుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత మంచి కుటుంబంతో మాకు ఇచ్చిన ఈ బంధాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి దైవజనులు, అభిషక్తులు, ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుచున్నటువంటి ఆత్మీయులైనటువంటి మచ్చలేని నాయకుడు అని ఎవరికైనా సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అది బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారికి ఇవ్వగలుగుతాం. సో అంత గొప్ప దైవజనులను బట్టి నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి మంచి మనసును బట్టి, ఆ యొక్క ప్రేమను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వారికి మంచి శ్రీమతిగా చేతి వంట ఎంత రుచికరంగా ఉంటుందో ఆ ప్రేమ కూడా అంత మధురంగా ఉంటుంది. అటువంటి మా అక్కయ్య గారు డాక్టర్ శాంతి రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి, కుమారుని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన బలమైన దైవజనుని వారికి అల్లుడుగా ఇచ్చారు జేసన్, అండ్ వారి యొక్క భార్య మోనికాను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. ఈ రోజున ఆమె బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా ఇక్కడ మధ్యాహ్నం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. నేను విని దేవుడిని ఎంతగానో మహిమపరిచాను. సో ఇది సాదాసీదా విషయం కాదు. ఈ రోజుల్లో చిన్న వయసులో ఉండేవారికి దేవుని యొక్క వాక్యం తెలియట్లేదు. గాలి మాటలు ఏవో చెప్పేసి గడిపేసే ఈ రోజుల్లో అంకిత్ అండ్ మోనిక వారిద్దరిని దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు. వారి నోట దేవుడు తన మాటల్ని ఉంచి వారిని వాడుకుంటున్నందుకు నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో వారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అదేవిధంగా మరి మా సన్నిన్లా దైవజనుడు మరి పాస్టర్ అంకిత్కు, శ్రేష్ఠకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బ్రదర్ రూఫస్ గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద అనేక మంది దైవజనులు ఉన్నారు, తెలియని వారు ఒక్కరు కూడా లేరు. ఇందాక సుష్మిత చెప్పినట్లుగానే వారి మాస్టారు మరి ముల్లర్ గారు దైవజనులు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి మా ప్రియ తమ్ముడు మూర్తిరాజు గారు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయం ఉంది. అటువంటి గొప్ప తమ్ముడిని బట్టి, దైవజన్ని బట్టి కూడా దేవాది దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. ఎవరి పేరైనా మర్చిపోతే మన్నించండి. ఇటువైపు కూడా అనేక మంది ఉన్నారు, ఇటువైపు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఉండేవారు అందరూ తెలుసు. సురేష్ నా ఫస్ట్ ఆల్బమ్ తనే చేశారు, యేసుని అరచేతిలో. సో ఇటువంటి వారందరూ ఇక్కడ ఉండడం అనేది, కొట్టేదేదో గట్టిగా కొట్టండి, చప్పట్లు కదా అని చప్పగా కొట్టకండి. హల్లెలూయా, ఎస్. సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి అద్భుతమైన రాత్రి మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం ఒక్కసారి లేచి నించొని చిన్న ఆరాధన చేసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుని